హలో హాయ్ అండి, నమస్తే అందరికి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ భూపతి లీలాకృష్ణ. అండ్ ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మనం సింహాచలం అయితే వెళ్తున్నాం అండి. మన ట్రిప్ ముగించుకొని అయితే వస్తాం కదా ఇంటికి. సో మనకైతే ఇప్పుడు ఈవేళ మనం సింహాచలం అయితే వెళ్తున్నాను. ఎందుకు పొద్దున్న సింహాచలం అంటే అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం, అక్కడికి వెళ్ళిపోదాం ముందు. అండ్ ఈ అప్పట్లాగా ఏంటంటే గోప్రో ఇవన్నీ క్యారీ చేయట్లేదు, జస్ట్ ఫోన్ ఒకటే క్యారీ చేస్తున్నాం. ఎందుకంటే వెళ్ళే ప్లేస్ అలాంటిది, ఎక్కువ థింగ్స్ క్యారీ చేయలేం. ఎంత కంఫర్ట్గా వెళ్తే అంత బాగా వెళ్ళి రాగలం. సో అది నేను అనుకుంటుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే నీట్గా ముందు సింహాచలం వెళ్ళిపోయి అక్కడ వివరంగా మొత్తం అన్నీ మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అలా అవుతుంది. మనం లేట్ చేయకుండా ముందు అక్కడికి వెళ్ళిపోదాం సింహాచలం దగ్గరికి. ఓకే, చలికి గూస్ బంప్స్ వస్తున్నాయి గాయ్స్. చూడండి, మామూలుగా లేదు. గూస్ బంప్స్ చర్మం మీద చలికి మామూలుగా లేదు. సింహాచలం వెళ్తున్నాం. ఒక చెయ్యి నాది, ఒక చెయ్యి మా ఫ్రెండ్ది. గాయస్ మనం అయితే సింహాచలం అయితే చేరుకున్నాం. నాకు తెలిసి ఈ స్పాట్ మీకు తెలిసే ఉంటుంది, అంటే వ్యూ పాయింట్ అంటారు కదా, సింహాచలం వ్యూ పాయింట్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అటు ఇటు కొంచెం 2 కొండల దారుల మధ్యలో ఉంటుంది. ఇలాగా అంటే కొంచెం చూడడానికి నైట్ టైం కూడా కొంచెం భయంకరంగా ఉంది నాకైతే. అంటే స్పాట్లో ఉన్నాను కదా, మామూలుగా డే టైంలో అయితే అంతే ఉండదు, నార్మల్గా ఉంటుంది. కానీ అందరూ నైట్ టైం చేరుకున్నారు. మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. మనం చూస్తాం ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ అనేది ఎలా ఉంటుందో. దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం, అది కూడా చూపిస్తా. అసలు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో కూడా మీరు చూద్దరు కానీ ఈ వీడియోలో. ఇప్పుడు ఇక్కడ నుంచి మన సింహాచలం ఇలా కనిపిస్తుంది ఆ స్టేజ్ 1 దగ్గర. అంటే బాగుంటుంది ఇలా వ్యూ చూడడానికి. అండ్ సిటీ అంతా కూడా మరి అంటే మనది నైట్ విజన్ క్యామ్ కాదు కాబట్టి కొంచెం అలా కనిపించింది సిటీ అయితే. అలాగా నైట్ మోడ్లో పెట్టి ఫొటోస్ అయితే తీసాను, ఇన్స్టాగ్రామ్లో పెడతాను. దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి అండ్ వ్యూ ఎంజాయ్ చేయండి. గాయ్స్ చూసారు కదా వ్యూ పాయింట్ చూపెట్టా లైటింగ్. అది ఫాగ్ అయితే లేదు. ఫాగ్ ఉంటుంది ఎప్పుడు కొంచెం బాగా చలి పెరిగినప్పుడు, మంచు బాగా వచ్చినప్పుడు ఉంటుంది. ఇది సింహాచలం దేవస్థానం అండ్ అటు ఉండేది మన సిటీ వ్యూ పాయింట్. ఇందాక మీరు చూసారు కదా. ఇప్పుడు నేను పైకి వచ్చాను, సింహాచలం అటుపక్క టెంపుల్. ఇప్పుడు అటువైపు వేరే వ్యూ పాయింట్, వేరే దగ్గర నుంచి చూద్దామని అయితే అటుపక్క వెళ్తున్నాం. సో చూద్దాం ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటనేది. ముందుకు పోదాం. ఇది చూడండి ఎలా ఉందో, మొత్తం డీప్ ఫారెస్ట్. లైట్ వేద్దాం, ఇది కూడా సెట్ అవ్వలేదు. బండి ఆన్ చేసి లైట్ వేద్దాం. కొన్ని నారో రోడ్స్ ఇవన్నీ చూసారా. ఏట్రా ఇచ్చోటనే ఉన్నావు నువ్వు, ఇచ్చోటనే చూసారా. మొత్తం అంతా ఒక వాల్ లాగా అయితే ఉంది. ఇప్పుడు ఎలా వెళ్తున్నాం, మనం వెళ్ళిపోతున్నాం. మనం ఇంకో వ్యూ పాయింట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. చూడండి లైటింగ్ వచ్చే లోపు, పూర్తిగా లైటింగ్ వచ్చే లోపు ఎంత వీలైతే అంత కవర్ చేస్తాను ఇదంతా. ఎందుకంటే లైటింగ్ వచ్చాక తెలిసిపోద్ది ఆటోమేటిక్గా ఫాగ్ ఎక్కడ ఉంది ఎక్కడ లేదనేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అంత ఫాగే, అక్కడ కనిపిస్తుంది అంత ఫాగే. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఆర్చ్ దగ్గర నుంచి, ఆ ఆర్చ్లోకి వెళ్ళకుండా ఇక్కడ నుంచి రైట్కి పోవాలన్నమాట. అలా పైకి ఒక ప్లేస్ అయితే ఉంది, అలా రైట్కి వెళ్ళాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ కొన్ని స్పాట్స్ మర్చిపోవచ్చు, అంటే గుర్తుంటే చెప్తాను. సింహాచలం దగ్గర నుంచి పార్కింగ్లో ఐడియా ఉంది కదా, పార్కింగ్ దగ్గర నుంచి సరిగ్గా మనం కొండెక్కి ఆ చుట్టూ తిరిగి ఆ టవర్ పక్క నుంచి ఇలా వచ్చాం ముందుకి. ఇక్కడ నుంచి ఇక్కడ రాగానే ఇది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అలా స్ట్రైట్గా పైకి వెళ్ళాలి. ఎక్కువ లాగ్ లేకుండా స్ట్రైట్గా పాయింట్కి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అదృష్టం ఏంటంటే పెట్రోల్ ఉంటే ఓకే, పెట్రోల్ లేకుండా వచ్చాం మనం పైకి. పెట్రోల్ అయిపోతే వెళ్ళేది అంత డౌనే కాబట్టి నడిపించుకుంటూ పోవచ్చు. బట్ అక్కడెక్కడ బంక్ ఓపెన్ కొట్టించేసుకోండి. ఇప్పుడు ఏంటి ఇక్కడ అక్కడెక్కడ బంక్ ఉందని చెప్పా, ఈ కొండ మీద కాదు. అదా మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం, అప్పుడు వేపగుంట లైన్ లోకి వెళ్ళిపోయి. తెలుసు, నువ్వు ఇందాక వచ్చినప్పుడు బంక్ తెరిస్తే అన్నావు కదా, ఆడ కొట్టించాల్సింది కదా. అక్కడ తెరిసే ఉందా? తెరిసి లేదురా. వ్యూ బాగుంది. ఇది చూడండి, జీడి తోటలు మొత్తం అన్ని జీడి తోటలే. అన్ని కొట్టి అలాగే జీడి తోటలు జీడి పక్కన కొట్టుకు పెట్టుకున్నారు. చుట్టూ అడవి మధ్యలో మనం ఏమంచి డ్రైవింగ్ చేస్తున్నాం ఇలా అనమాట.
ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఓకే, ఎవరో లేకపోతే ఏమీ లేదు. చాలా జాగ్రత్తగా అన్నీ చేతిలో పట్టుకొని వెళ్ళిపోవడమే. అంటే చుట్టూ అడవి కదా, అందుకని ఏమైనా అడవి పందులు ఏమైనా వచ్చి దాడి చేసి అనుకో ఏంటి పరిస్థితి, ఏం లేదు కదా, అది సంగతి. ఫ్రెండ్స్ మన స్కూటీ అక్కడ వదిలేసాం, ఎందుకంటే ఇక్కడ చెట్టు అడ్డంగా పడిపోయింది. ఇప్పుడు దాన్ని తొలగించడానికి కూడా కుదరదు, ఎందుకంటే మా దగ్గర కత్తి అలాంటివి ఏం లేవు. సో స్కూటీని ఇక్కడ వదిలేసాం. ఇక్కడ నుంచి సరిగ్గా 2 km చూపిస్తుంది. నేనైతే ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను, షూస్ అది అన్నీ వేసుకొని, ఎందుకంటే ఇలాగ ట్రెక్కింగ్ చేయాలని నాకు అర్థమైంది, ముందే రీసెర్చ్ చేశాను. ఓకే, ఇది ఎవడో పడిచేసాడు అని అనుకోవడానికి లేదు. ఇక్కడ ఏంటంటే ఏరులతో అది పడింది. సో ఇలా చెట్టు పడిపోయి ఉంది, మరి ఇంక తప్పదు. దారి చేద్దామా అమ్మా? సో మరి ఇంకా ముందుకు సాగిపోదాం. ఆ ఏరులతో దాన్ని పైకి తీసి కింద పడిచేద్దామా? 2 కిలోమీటర్లు డిస్టెన్స్లో ముందు ఆపేసాం వెహికల్. తుప్పల్లోంచి వెళ్తున్నాం. ఏవో పట్టుకుంటున్నాయి, మామూలుగా లేదు, ముళ్ళులు అన్నీ ఉన్నాయి. ఓకే పర్లేదు, ముళ్ళు ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు. అవి విషం ముళ్ళు కాకుండా ఉంటే చాలు, ఏమంటారు? చూడండి ఎంత గుబురుగా ఉందో, మామూలుగా లేదు. ఇది చూసారా, దారి ఉందో లేదో కూడా తెలియట్లేదు, అలాగుంది. అమ్మో బాబోయ్, వీటి మధ్యలో నుంచి వెళ్తున్నాం. ఒక్కో దగ్గర అయితే ఇదే ఎండింగ్ స్టేజ్ అనిపిస్తుంది. ఓకేనా, అందుకే ఏం చూడడానికి వెళ్తున్నా అంటే తమ్నైల్లో మీరు ఆల్రెడీ చూసారు. ఇది మాత్రం మా ప్రయాణం, అది సంగతి. చూడండి రూట్ ఎలాగుందో, మామూలుగా లేదా. డీప్ ఫారెస్ట్ ఇటు పక్క చూడండి, ఒక్క మనిషి లేడు, పెట్టలు అవి తప్ప. అదే వెనకాదలు మా వాడు ఉన్నాడులే. ఈ టైంలో పుళ్ళు సింహాలు వస్తే ఏంటి పరిస్థితి? ట్రెక్కింగ్ చేయడం అలవాటు ఉండాలి, లేదంటే తొళ్ళు పిక్కలు అన్నీ నొప్పులు వస్తాయి. చూడండి రూటు మామూలుగా లేదు. అమ్మని అమ్మ, అరే ఇంకెన్ని కిలోమీటర్లు రా? 1.3. కొంచెం అబ్బా గుచ్చుకున్నారా? ఓ మై గాడ్, గుచ్చుకున్నాయి, గట్టిగా గుచ్చుకున్నాయి. కెమెరా తీసి లోపలెట్టేస్తాను, ఇంక నా వాళ్ళు కాదు. మీకు చెప్పుకొని వెళ్తే నా పని అయిపోయినట్టే. ఫ్రెండ్స్ ఒక 1 km వచ్చాక ఇక్కడ ఆగాం. ఇక్కడ మీరు చూడొచ్చు క్యాక్టస్ ఉన్నాయి, చూసారా, ముళ్ళులతో. దీని పేరు ఏంటో మీకు తెలిస్తే చెప్పండి, కామెంట్లో పెట్టండి. మనం దారి తప్పి వచ్చాం అనుకుంటున్నారు కాదు, మన రూట్ సరిగ్గా ఆ తుప్పల్లో నుంచి వెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్ళాలి మళ్ళీ పైకి. ప్లేస్ కొంచెం వైడ్గా ఉంది, కొంచెం ఆక్సిజన్ దొరికే అవకాశం ఉంటుందని. అంటే మేము గాలి పీల్చుకోవడం కాదు, ఎందుకంటే తుప్పల్లో జర్నీ చేసి ఊపిరాడట్లేదు. దీని పేరేంటో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీకు తెలియకపోతే ఇగో వివరంగా చూడండి, గూగుల్ చేసైనా చెప్పండి, సరేనా? గూగుల్ చేసేనా, లేదంటే అది స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ ఫొటోస్లో అప్లోడ్ చేసినా అది చెప్తుంది ఏంటని. తెలిస్తే మాత్రం కామెంట్లో పెట్టండి. సరే అయితే మనం ముందుకు సాగిపోదాం. ఇది చూసారా, రోడ్డు ఉన్నదనుకోలో లేదనుకోలో తేడా తెలియట్లేదు అస్సలు. అమ్మమ్మమ్మమ్మమ్మ సరే తీరిపోతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కామెడీ ఏంటంటే నైట్ కూడా నేను తినలేదు. రోడ్డు ఉంది, రోడ్డు వేసారు అప్పట్లో, గవర్నమెంట్ రోడ్డు వేసారు, కానీ వాటి మీద ఇవన్నీ వచ్చాయి. ఇదంతా రోడ్డే, ప్లెయిన్గా ఉంది. అబ్బో 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 అబ్బో, చిక్కడిపోయింది. డెస్టినేషన్కి చేరుకున్నామా? ఏట్రా లెఫ్ట్? పైకి ఎక్కడో ఉందని చూపిస్తుంది మా లొకేషను, చూడాలి ఏంటి కదా.
గూగుల్ మ్యాప్ డెస్టినేషన్ ఇక్కడే అని అంటుంది, కానీ చుట్టూ చెట్లు తప్ప ఏం కనబడట్లేదు. లెఫ్ట్లో ఉందంటుంది. లెఫ్ట్లో ఏముందో కొంచెం ముందుకెళ్ళి వెనక్కి వస్తాం, అప్పుడు చెప్తాం. కోతులు గ్రద్దలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. దేనికి వెళ్ళినా మా పని అంతే, అవుట్. సరే చూద్దాం, ముందు కోటను కనిపెట్టాలి, అప్పుడే వీడియో చేస్తాం. సరిగ్గా తుప్పల్లోకి తీసుకొచ్చి వదిలేసింది. చూడాలి ఇంకేమైనా దారి ఉందేమో అని. అప్పుడప్పుడు దారే లేదు అసలు. కొండ ఎక్కేసాం పైకి, ఉన్న దారిని వదిలేసి కొండ ఎక్కాం. అంటే లెఫ్ట్లో పైకి చూపిస్తుంది కదా అని, కానీ అవకాశం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇంకెక్కడైనా దారి ఉంటే వెతుక్కోవాలి. ముందు చుట్టూ దులుపుకోరా. చూడండి మొత్తం అంతా ఎక్కడ ఏం లేదు, దారే లేదు. అబ్బా, కిందకి వెళ్ళి ఎవరైనా కనిపిస్తే మళ్ళీ వాళ్ళని దారి ఒకసారి అడగాలి. చూసారా, ఇది రోడ్డు అన్నమాట. ఇది ఇక్కడ కంకర్రాళ్ళు వేసి ఉన్నాయి. ఇది రోడ్డే, కాకపోతే అక్కడ కొంచెం ముందుకెళ్ళాక క్లోజ్. కోట దగ్గరికి వెళ్ళడానికి దారి కూడా ఎండింగ్ స్టేజ్లో అనిపిస్తుంది, కాకపోతే దారి ఉంది అక్కడ. ఏది వ్యూ పాయింట్ చూడడానికి, ఇంకో వ్యూ పాయింట్ చూడడానికి, కాకపోతే మొత్తం చెట్లు గుబురుగా ఉన్నాయి. నాకు తెలిసి దగ్గర రైట్ టైం కాదనుకుంటున్నా, కానీ కోట దగ్గరికి వెళ్ళడానికి దారే లేదు అబ్బా ఇక్కడ. అదేమో కొండపైనగా అటు ఉంది, అటు. ఈ తుప్పల్లో నుంచి అలగెళ్దాం. ఆల్రెడీ నేను స్క్రాచ్లు, ఒళ్ళంతా స్క్రాచ్లు చేసుకుని ఉన్నాను. చూడాలి ఇంకేం జరుగుతుందేమో, ఏమైనా వండర్స్ ఏమైనా వస్తాయేమో చూడాలి. చూడొచ్చు సర్వేరాయని. అగో చూసారా సర్వేరాయ, అలాగా అక్కడ ఒకటి ఉంది పడిపోయి, చూపిస్తాను. అలాగో సర్వేరాయ. ఇది రోడ్డు, గవర్నమెంట్ శాఖ వేసి వదిలేసిన రోడ్డు. అది సంగతి. చూడాలి ఈ అడవిలో అలా అక్కడో సర్వే ఉంది, సర్వే రాయ. మొత్తానికి ఇన్ని రోజులకి నాకు నా కోరిక తీరింది. అంటే ఫారెస్ట్ అనే ఒక అడ్వెంచర్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అది ఇది అనుకున్నా. ఎన్నాళ్ళకి ఆ కోరిక తీరింది. లోపలికి వెళ్ళిపోయి అన్నీనే. అరే ఆగరా నాయన. ఇప్పుడు కొండపైకి దారే లేదా చూసుకుంటూ వెళ్తున్నాం వెనక్కి, ఇంకా పైకి. అంటే ఇది రోడ్డు కాకుండా ఇంకా పైకి వెళ్ళాలి. జార్జ్ ఫోర్ట్. అరే ఆగు, అది తక్కువ. గాయస్ ఎందుకు మన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా వీడియోస్ చేయట్లేదు, ఎక్కువగా రావట్లేదు అంటే, వస్తున్న దారిలో తోటమాలీలు ఉంటారు కదా, తోటలో పని చేస్తారు కదా, వాళ్ళని అడిగాను. ఇక్కడ జీడి తోటలు ఇలాంటివన్నీ చాలా ఎక్కువ. అంటే పనస తోట, జీడి తోటలు చాలా ఉన్నాయి పైకి. అయితే ఆ తోటలు ఉన్నంత వరకు వీళ్ళు అడివంతా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే తుప్పలు ఏమైనా ఉంటే కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఏ ముళ్ళు మొక్కలు ఉన్నాయి ఏమన్నా. మరి ఎందుకు ఆ పైకి ఇంకా మీరు అంటే ఎందుకు అడవిలా ఉందంటే వాళ్ళు ఒకటే అన్నారు. ఆ పైన ఒకసారి లారీ తిరగబడిపోయి 12 మంది అంతమంది చనిపోయారు. సో ఆ పైన గోడ కట్టేశారు. ఇంక ఇటు నుంచి హనుమంతు వాకి వెళ్ళడానికి రూట్ లేకుండా గోడ అయితే కట్టేశారని అయితే అన్నాడు ఆయన. అది కాదు మరి జార్జ్ ఫోర్ట్ అనే కోట ఉంది, ఇది వరకు ఉన్నది కదా అని అంటే ఆయన ఒకటే అన్నాడు. జార్జ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి అక్కడ ఉన్న అడవి అంతా చేరిపోయింది, మొత్తం అంతా అడవి అయిపోయింది మొత్తం. మీకు చూసారు కదా, మరి ఎందుకు అది దారి లేదంటే ఆయన అక్కడికి ఎవరు వెళ్ళరమ్మా, ఎందుకంటే మేము ఎక్కడ తోటలోనే అక్కడ వరకే పని చేస్తాం, అక్కడి నుంచి మేము పనులు చేయం కాబట్టి అంత అడవి అయిపోయింది. సో అని అన్నారు. అందుకేనేమో మన వాళ్ళు ఎవరు అంతగా పైకి వెళ్ళరు, ఎందుకంటే మొత్తం దట్టమైన అడవి. వీడియోలో చూసారు కదా ఎండింగ్ స్టేజ్కి వెళ్ళాక ఎలాగైపోయిందో. ఇది నాది 4వ ఛానల్ అనమాట. మీరు జార్జ్ ఫోర్ట్ అని కొడితే 3 ఛానల్స్ ఉన్నాయి. అందులో ఒక ఛానల్ కోట దగ్గర చేరుకుంది, ఆయన బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాడు, అంత బాగుంది. ఇంకో ఆయన వచ్చాడు, కాకపోతే అది దానికోసం అంత వివరంగా చెప్పలేదు. ఓకే ఆ రెండు జరుగుతున్నాయి. 3వ ఛానల్ వచ్చేసి ఒక 600 మీటర్స్ దూరంలో వెళ్ళి ఆగిపోయాడు ఆయన. నేను సరే ఏంటి విషయం అని చెప్పి కనుక్కుందాం చూద్దాం అని చెప్పి నేను వచ్చాను. నేనైతే ఓవరాల్గా వెళ్ళిపోయాను కరెక్ట్గా. నాకు ఇది రోడ్డు అనగా ఇది అవతల కోట. అక్కడ చేరుకోవడానికి మొత్తం అంతా అడివే, ఎటు నుంచి ఎటాలను ఉన్న అడివే మొత్తం అంతనా. ఇంకా విసిగిపోయి ఇంకా కిందకి దిగి వచ్చాను అనమాట. అది అంటే చేరుకున్నాను, ఎండింగ్ స్టేజ్ దాకా చేరుకున్నాను. కోటకి ఇంకొక 200 మీటర్స్ ఏమో ఆ అడవిలో నుంచి వెళ్తే. కానీ ఒకసారి తప్పిపోయానంటే మరి ఇంక తిరిగి రాలేం కదా, ఎందుకు రిస్క్ అని చెప్పి
ఇంకో రిటర్న్ బ్యాక్ వచ్చాను అనమాట. అయితే అది ఫ్రెండ్స్ సంగతి. మొత్తం ఇది నాది 4వ ఛానల్ ఇది కవర్ చేయడంలో. కానీ కోటను కవర్ చేయలేదు. అదైతే 17వ శతాబ్దంలో కట్టారు, అంటే ఇంచుమించు తాజ్మహల్ నిర్మించే టైంలో అనుకుంటా. ఒకవేళ ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే స్క్రీన్ పైన అది ఎప్పుడు ఏంటి అనేది నేను వివరంగా ఇస్తాను, ఒకవేళ నాకు దొరికితే. లేకపోతే లేదు, 17వ శతాబ్దంలో అయితే కట్టారు. ఒక వీడియో అయితే చూశాను, మొత్తం 3 ఛానల్స్ వీడియోలు చూశాను. అందులో ఒక ఆయన అంటున్నాడు, కలెక్టర్, బ్రిటిష్ వారి కలెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఉండడానికి ఇదంతా చేసుకున్నారని అయితే అంటున్నారు. కాకపోతే మనకి ఎంతవరకు నిజం ఏంటనేది గూగుల్లో కొట్టాను, అడిగాను, మొత్తం అన్నీ చేశాను, కానీ ఎక్కడ దొరకలేదు. ఒకవేళ ఇంకా రీసెర్చ్ చేస్తాను దాని మీద. ఒకవేళ ఏమైనా ఉన్నట్టయితే స్క్రీన్ పైన లెటరింగ్ టైప్లో ఇస్తాను, చూడండి సరేనా. సింహాచలం వెళ్ళాం కదా, సో లడ్డు తీసుకున్నాం ప్రసాదం. మీకు ప్లేస్ చూపిస్తా, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఏంటి ప్లేస్ చెప్పండి, మీకేమైనా ఐడియా ఉందా? నాకు ఐడియా ఉంది. ఇక్కడ మా ప్లేస్ ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు చెరువుని. ఇదే చెరువు చెప్పండి చూద్దాం. ఏ కాకి అరకే కాసేపు. ఇది వచ్చేసి మన మురసల్లా చెరువు అనమాట. అగో ఆ ఎదురుగా ఉన్న కొండలేమో మనకు తెలియదు, కానీ లెఫ్ట్ సైడ్లో ఉన్న కొండ మాత్రం సింహాచలం కొండ. అగో ఆ వంకర టింకరగా ఉంది కదా, మన అదే కొండపై నుంచి సరిగ్గా అక్కడికి చేరుకోవచ్చు. అదే మురసల్లావా వ్యూ పాయింట్ అనమాట. ఓకేనా. అయితే మనం అంతవరకు చేరుకోలేదు ఆ కొండ మీద, కానీ దాదాపు దగ్గరికి చేరుకున్నాం. అగోండి సోలార్ ప్యానల్స్ అవన్నీనా. ఇక్కడే కాసేపు కూర్చొని సింహాచలం నుంచి తెచ్చుకున్న పులిహార లడ్డూలు తినేసి ఇదైతే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపెడుతున్నాను. ఓకే, మనం మూవ్ అవుదాం. అబ్బో ఎక్కాలి, అమ్మయ్య. గేట్ ఎక్కుతుందని అనుకుంటున్నారా? కిందన గేట్ వేసింది, గోడ దూకుతున్నాను. అయ్యో, మురసల్లో చెరువుని చూశారు కదా. ఎడిది అరే మెటా ఎక్కడరా? ఇప్పుడు ఇది కూడా వెళ్తున్నాం మనం లోపలికి. అది కూడా గోడ ఎక్కా. యా, గోడ ఎక్కేస్తున్నాం, తొక్కేస్తున్నాం. అలాగ ఉందండి, కొంచెం గోడ ఎక్కాలి. ఓకే, చూడండి బాగుంది, వ్యూ బాగుంది. వెల్డింగ్ గట్టిగానే చేశారు కదా. ఇలాంటి సాహసాలు మీరు చేయకండి. అరే గేట్లు తీయకరా, ఎవడైనా వస్తాను వదిలేసి వెళ్ళిపోతాను నేను, నాకు సంబంధం లేదు. పెద్ద ప్లానింగ్ వేసారా? కంచె వేస్తారు వీళ్ళు, పెద్ద ప్లానింగ్. పైన ముళ్ళు వేస్తారు, 1 2 3 మొత్తం 4 ముళ్ళు వేసారు. ఇది వ్యూ, మురసల్లావా వ్యూ. ఓకే, కోట మనల్ని డిసప్పాయింట్ చేసింది, కానీ మురసల్లో మనల్ని డిసప్పాయింట్ చేయలేదు. ఓకే, మనం చూస్తున్నాం మురసల్లావా అందాలు. ఓకే, ఈడవడో నాకు తెలుసు అనుకుని నాకు కానీ చెప్పారు, నాకు తెలియదు ఆడవడో. సోలార్ ప్యానల్స్ మొత్తం అంతా నవ్వే, చూసారా? చెరువులో ఉన్నాయి. ఎప్పుడు అవతల రోడ్లో నుంచి వెళ్ళిపోతున్నాడు చూస్తూనే ఉంటాను, కానీ కనబడవు సరిగ్గా. ఇదిగో అటుపక్క వెళ్ళడానికి ఒక రోడ్ టైప్ ఇది, కానీ అంత లేదు. అలా అక్కడ వరకే బాగుంది, ఇక్కడ నుంచి అన్నీ తొప్పలే. ఇదిగోండి ఇక్కడ చిన్నగా మెట్ల మార్గం అయితే ఉంది. ఆ మెట్ల మార్గం నుంచి ఇగో మొత్తం అంతా వ్యూ పాయింట్ ఇలా చూడండి. మొత్తం అంతా సోలార్ ప్యాన్స్ ఉన్న ఒకవైపు అయితే వచ్చాం. ఇంకా ముందుకు వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా ఇందులో చాలా ఉంది.
వైజాగ్లో అందరికీ తెలుసు, కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలియదే, రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి తెలియదే ఇవన్నీ. వాళ్ళు తెలుసుకుంటారు. వైజాగ్లో ఉన్నారు, మీకు మురసలం అంటే పెద్ద విచిత్రం ఏం కాదు, కానీ వేరే వాళ్ళకి అబ్బో ఒక మంచి ప్లేస్ బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది. మనకు విచిత్రం కాదు ఇదంతా, బయట వాళ్ళకి ఇదంత విచిత్రం కదా. కరెక్టే కదా నేను చెప్పింది. చూద్దాం, చూడండి తప్పులు. మళ్ళీ పొద్దున్నే అడవిలోకి వెళ్ళి వచ్చాను, మళ్ళీ అడవి. పడలేకపోతున్నాను ఈ అడవిలోని. అంటే ఎప్పుడో అనుకునేవాడిని అడవిలోకి వెళ్ళాలి, ఇలా తిరగాలని. ఆ కోరిక కూడా తీరిపోయా. ఇప్పుడేమో ఈ తుప్పల్లోని ఇలాగా. నిజంగా సింహాచలం కొండపైన చుక్కలు చూశాను. ఒక్కొక్క దగ్గర అయితే ఎంత భయపడ్డానో నాకే తెలుసు, అయినా ముందుకెళ్ళాను. ఇంకా ఎండింగ్ స్టేజ్లో ఇప్పుడైతే అంత అడవి ఒకేలాగుంది, దారి అయితే కనిపించలేదో, ఇంకా నా పని అయిపోయింది అనుకున్నా. సింగిల్గా వెళ్ళలేదు కాబట్టి ఏదో కొంచెం ధైర్యం. అదే సింగిల్గా వెళ్ళి ఉంటే మాత్రం ఎండింగ్ స్టేజ్ దాకా కూడా చేరుకునేమో. ఒక 2 కిలోమీటర్స్ కదా, అందులో ఒక 1 కిలోమీటర్ ఆగిపోయేవాడినేమో. వేరే లొకేషన్ దగ్గరకు వచ్చాం. మనకి రైట్ సైడ్లో గోల్ఫ్ క్లబ్. ఇందులో కనబడకపోవచ్చు, నీట్గా పెడతాను, ఆగండి, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. అగో చూడండి, అదే గోల్ఫ్ క్లబ్. మా ఫ్రెండ్స్ చిన్నప్పుడైతే అవతల పక్క గోడ దూకి వెళ్ళి ఆడుకునేవారు అనమాట. మరి ఇప్పుడు అంతా చూసారు కదా ఎలా ఫంక్షన్స్ చేస్తారు. చూడండి ఫంక్షన్స్ చూసారు కదా ఎలాగైపోయిందో మొత్తం అంతా. బాగా చేసుకున్నారు వాళ్ళు. అరే మీ ఆర్లో అంతటికి ఇదేనా వాటర్ సోర్స్? ఆర్లో ఒకటేనా, మిగతా MVP ఇలా వాటికి కూడా ఇక్కడ పంపిస్తారు వాటర్? అది నాకు తెలియదు, కానీ ఇది ఆర్లోకి అది నువ్వు అడిగిన అక్కడ చెరువు చెప్పానా, అక్కడ చెరువు ఉంటుంది. ఆహా, బ్రిడ్జ్ కింద. మరి నాకు అంత డీప్గా ఏం కనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మనకి గోల్ఫ్ క్లబ్లో ఒక చెరువు, ఇక్కడ ఒక చెరువు, మురసల్లో చెరువు. అక్కడి నుంచి రోడ్డు మీద ఇలా వచ్చామనుకో, అంటే పార్కులోంచి బయటకు వచ్చేది మురసల్లో దగ్గర నుంచి. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. దారి ఎలా అనుకున్నారు, నరసింహస్వామి టెంపుల్. కాకపోతే దారి చూపిస్తాను చూడండి. మేము మురసల్లో చెరువు దగ్గర నుంచి అక్కడ కనిపిస్తున్న తుప్పల నుంచి బయటకు వచ్చాం. చూడండి, ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ ఉన్న గుడిలోకి దారి ఇది. డీటెయిల్గా చెప్తానులేండి ఒకసారి. ఫ్రెండ్స్, మనం అయితే నీట్గా ఒక దగ్గరికి వస్తాం. ఎక్కడ అంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, చెప్పాను కదా దూరం నుంచి ఒక బ్రిడ్జ్ చూపిస్తానని, అదే ఇది. బట్ ఇప్పుడు నేను దీని మీదకి వెళ్ళబోవట్లేదు, ఎందుకంటే నో ఎంట్రీ స్టాఫ్ అని ఏదో సంబంధించి పెట్టారు, గవర్నమెంట్కి సంబంధించింది, కరెంట్ ఆఫీస్లో ఉంది. సో ఇదే బ్రిడ్జ్ చూడండి, బాగుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే పర్మిషన్ లేకుండా వచ్చాం. ఎక్కడ ఎక్కువసేపు ఉన్నాం అనుకో, ఎవడొకడు వచ్చి ఏదో అంటాడు. అందుకే నేను అమ్మతో మాట్లాడుతున్నాను. అది పరిస్థితి. చూడండి, ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్లేసు బ్రిడ్జ్ అటుపక్క ఉంది, మామూలుగా లేదు. మనం తిన్నంగా సోలార్ ప్యానల్స్ ఉన్నాయి కదా, దాని బ్యాక్ సైడ్కి వచ్చాం. ఎలా వచ్చాం అనుకున్నారు? పర్మిషన్ లేకుండా వచ్చామన్నాం కదా, తొప్పల నుంచి వచ్చాం అదనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి వస్తే పర్మిషన్ అవ్వరు కదా, అదని సంగతి. ఇందాక మనం చూసిన గుడికి ఇలా వెళ్ళాం, డెడ్ ఎండ్ దాకా వచ్చి మళ్ళీ పార్క్లోకి వెళ్ళాలంటే, అదే ఇందాక మనం స్టార్టింగ్లో మీరు చూసారు కదా ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఇలాగా, లేదంటే పార్క్ అంటే ఇది ఇలాగా. దట్స్ ఇట్. మళ్ళీ తుప్పల్లోకి వెళ్తున్నాం మనం, ఎందుకంటే మన వెహికల్ అటు ఉండిపోయింది. గాయస్, మనం మళ్ళీ తిరిగి మురసల్లో పార్క్లోకి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ పిక్నిక్ సీజన్ కదా, ఈవెంట్స్ జరుపుకోవచ్చు, పిక్నిక్ రావచ్చు. పిక్నిక్ నార్మల్గా వచ్చి ఈవెంట్స్ కంటే కొంచెం ఏదైనా ప్రోగ్రాంలో పెట్టుకుంటామండి అని అంటే డబ్బులు తీసుకుంటారు, తక్కువ ఛార్జ్ చేస్తారు. అయితే చాలా బాగుంటుంది పార్క్ వచ్చేసరికి. అంతా గ్రీనరీతోనే, కింద మట్టి అదే ఉంటుంది అలాగా, అంటే గ్రాస్ ఏమి ఉండదు, ఓన్లీ మట్టి ఉంటుంది. టెంట్లు వేసి పెడతారు నీట్గా. ఈవెంట్లు ఏమైనా ఉంటే జరుపుకోవచ్చు, పర్లేదు, బెటర్ అని చెప్పచ్చు.
చిన్నపిల్లలకి ఆడుకోవడానికి జారుడు బళ్ళు ఇవన్నీ ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేస్తారు. పిక్నిక్ రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు, పక్కనే చెరువు ఉంది, చూపించవచ్చు. అండ్ నేను ఎక్స్ప్లోర్ చేసినవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ సాయి ఆగరా నువ్వేంది మధ్యలో అన్నీ. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇదే మన లాస్ట్ వీడియో, అంటే ఇక్కడతో. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వీడియోలో కలుద్దాం. సీ యు దెన్, బాయ్. అండ్ నా ఇన్స్టా వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ తీసిన మంచి మంచి పిక్స్ మీకు పెడతాను. ఇన్స్టాగ్రామ్లో చూడండి. మా వాడికి చెయ్యి ఆగదనమాట, ప్రతిదీ గెలుపుతాడు. ఓకే ఫ్రెండ్స్, అయితే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.